హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో నేను మీకు లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం నేను కొద్దిగా కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి వేసేసుకున్నానండి. చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. అలాగే నేను ఒక పచ్చిమిర్చి కూడా తరుక్కొని వేసేసుకున్నాను. కొద్దిసేపు ఫ్రై అవ్వాలండి. అలాగే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆనియన్స్. చూడండి, ఇంకో పక్క అయితే నేను లివర్ ఒక పావు కేజీ అయితే తీసుకున్నానండి. దాన్ని చాలా బాగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, మీకు కనిపిస్తుంది కూడా. ఇలా కలుపుకున్న దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్ మగ్గాయి అనుకున్న టైంలో మనం కొంచెం ఈ లివర్ ముక్కలను అయితే దాంట్లో యాడ్ చేసేసుకోవాలండి. లివర్ని ముక్కల్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము కొద్దిగా ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఈ లివర్ బాగా ముక్కకు కూడా ఉప్పు పట్టుకోవాలన్నమాట. అందుకని కొంచెం ఆనియన్ కూడా తొందరగా ఉప్పేస్తే కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయి. అంతవరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఒక 15 మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలండి. ఎందుకంటే లివర్ కదా, అది నేను కుక్కర్లో వేయట్లేదు కాబట్టి ఫ్రై కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ అయితే ఉడకబెట్టాను. చూడండి, ఆనియన్స్ అయితే అసలు స్మాష్ లాగా అయిపోయింది. మన లివర్ కూడా చాలా బాగా ఫ్రై ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు మనము దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా, నేనైతే మటన్ మసాలానే బాగా యూజ్ చేస్తాను అనమాట. నేను ఎవరెస్ట్ వాళ్ళది మటన్ మసాలా వేసుకున్నాను. హోమ్ మేడ్ మసాలా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిసేపు. ఎందుకంటే ముక్కకి కారం గరం మసాలా అయితే పట్టాలి కదా, అందుకనే. చూడండి, ఉప్పు కారం వేసుకున్న తర్వాత కలుపుకొని తర్వాత నేను మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకున్నానండి. చూడండి, 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత ఎలా అయిందో. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి. చూడండి, చాలా టేస్టీ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్స్ అండి.